హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా చూసుకున్నట్లయితే మనకు ఇవాళ ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అనేది వితిన్ 24 అవర్స్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ అయితే తెలిసిందనమాట. ఇదైతే ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ మాత్రమే ఫ్రెండ్స్. ఎందుకంటే క్లియర్గా చూసుకున్నట్లయితే మీరు కావాలంటే స్క్రీన్ మీద అయితే గమనించండి. మనకు ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ అప్డేట్ అయితే ఇచ్చారు కదా. బిఫోర్ 20th అంటే మనకు 20 లేదా 21వ తేదీ లోపే ఎవరికైతే ఫైనల్ ఫేజ్లో సీట్లు అనేవి వచ్చి ఉంటాయో వాళ్ళు వాళ్ళకు వచ్చిన కాలేజెస్లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ మొత్తం కూడాను. ఇది క్లియర్ అయిన తర్వాత మనకు ఇవాళ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గవర్నమెంట్ తరఫున చూసుకున్నట్లయితే అది కూడా వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. ఎవరికైతే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు సబ్మిట్ చేసుంటారో, చేయకుండా కూడా ఉంటారు కదా. ఆ సీట్లన్నీ కూడా మనకైతే ఫార్వర్డ్ అయితే చేస్తారనమాట. ఎన్ని మిగిలిన్నాయి, ఇప్పుడు క్లియర్గా మనము సీట్లు ఎన్ని మిగిలిన్నాయి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది అయితే అడిగారు, సార్ నిజంగా థర్డ్ ఫేజ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడిగారు. మీకైతే ఖచ్చితంగా ఈ క్లారిటీ ఇస్తాను. మనకు చూసుకున్నట్లయితే ఫైనల్ ఫేజ్ అనేది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే కూడాను చాలామంది విద్యార్థులు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేటివి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల చూసుకున్నట్లయితే సీట్స్ అనేటివి రాలేదు. అంటే నో సీట్ అలాటెడ్ అని రావడం జరిగింది. ఆ విషయం పక్కన పెట్టినట్లయితే ఫైనల్ ఫేజ్ రిలీజ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఇంచుమించు మనకు 20,000 సీట్లు అయితే ఉన్నాయి. 20,000 ప్లస్సే ఉన్నాయి, 25K ప్లస్సే ఉన్నాయి. కానీ మనం ఇక్కడ 20K మాత్రమే తీసుకుందాం అంచనా కోసం అయితే. తర్వాత చూసుకున్నట్లయితే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మొత్తం కూడా మనకైతే వాళ్ళ కాలేజెస్లో సబ్మిట్ అయితే చేసి ఉండరు కదా. ఎందుకంటే నచ్చిన కాలేజ్ వచ్చిండదు. ఆ సీట్లు కూడా మనకైతే ముందరికైతే యాడ్ చేస్తారనమాట. అవి కూడా మనము ఇంచుమించుగా ఒక 5,000 నుంచి 8,000 వరకు అయితే తీసుకుందాం. ఇప్పుడు క్లియర్గా చూసుకున్నట్లయితే మొత్తం ముందు మిగిలిన సీట్లు ఇప్పుడు మిగిలి ఉంటాయి కదా, ఆ సీట్లు చూసుకున్నట్లయితే ఇంచుమించు అప్రాక్సిమేట్గా మనకు 28,000 నుంచి 30,000 సీట్లు అనేటివి అయితే ఇంకా భర్తీ కావాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే ఫైనల్ ఫ్రెండ్స్. అది కూడా మనకు ఇవాళ లేదా మనకు 24 అవర్స్లో చూసుకున్నట్లయితే వాళ్ళు మొత్తం వ్యాలిడేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వెయిట్ చేద్దాం. హోప్ఫుల్లీ ఖచ్చితంగా మనకు థర్డ్ ఫేజ్ అనేది ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. మీ ఫ్రెండ్కి ఒక్కడికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే తొందరపడి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోతే ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే మాత్రం మీరు దెబ్బతింటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అని అయితే నాకు తెలిసింది. ఎందుకంటే కామెంట్స్ అయితే చేస్తుంటారు కదా చాలామంది. అందుకే ఖచ్చితంగా ఒక్కడికన్నా మీరు వీడియో షేర్ చేయండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో థర్డ్ ఫేజ్ కావాలో వద్దో కామెంట్ చేయండి.